హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన M2లోని డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ వెక్టార్ క్యాలిక్యులస్ అనే పేపర్ టైటిల్ నుంచి మనం యూనిట్ 2 హయ్యర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, మరి చూడండి, సాల్వ్ dq ప్లస్ 1 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు e⁻x+1 హోల్ స్క్వేర్. ఓకే, సో ఈ ప్రాబ్లం అనేది ఎన్నో మోడల్ సార్ అంటే మోడల్ 2. సో మోడల్ 2 ఎలా ఉంటుందంటే రైట్ సైడ్లో అంటే ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై, ఇది లెఫ్ట్ ఇది రైట్ సైడ్, ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్. ఆ క్యూ ఆఫ్ ఎక్స్ అనేది e⁻ax లాగా ఉంటుంది. ఈ పవర్ ఎనీథింగ్. కాబట్టి ఇలాంటప్పుడు ఉంటే మనం ఆ ఫార్ములాని అప్లై చేస్తాం. సో అయితే మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ e⁻x+1 హోల్ స్క్వేర్ లాగా ఉంది, అంటే a+b హోల్ స్క్వేర్ లాగా ఉంది. ఏ స్క్వేర్ అంటే e⁻x హోల్ స్క్వేర్ ప్లస్ 2ab 2 ఇంటూ e⁻x ఇంటూ 1 ప్లస్ b స్క్వేర్ 1 స్క్వేర్ అంటే 1. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఎలా ఉందంటే a⁻m హోల్ పవర్ n లాగా ఉంది, అంటే a⁻m ఇంటూ n అనమాట. అంటే e⁻x ఇంటూ 2 అన్న 2 ఇంటూ x అన్న ఒకటే, e⁻2x ప్లస్ 2e⁻x+1. సో కాబట్టి ఇలా వచ్చింది చూడండి, e⁻ax మోడల్ వచ్చేసింది. సో ఈ మోడల్ ఏం చేయాలంటే పర్టికులర్ ఇంటిగ్రల్ కనుక్కునేటప్పుడు d ఈజ్ ఈక్వల్ టు a అంటే x కోఎఫిషియంట్ 2 చేయాలి, ఇక్కడ x కోఎఫిషియంట్ 1 చేయాలి. కాన్స్టెంట్ ఎప్పుడైనా ఉందనుకో అది మోడల్ 2నే, దాన్ని e⁻0x గా రాసుకుంటాం. ఓకే, సో అయితే మన ప్రాబ్లంకి కంప్లీట్ సొల్యూషన్ ఏంటంటే y ఈజ్ ఈక్వల్ టు yc ప్లస్ yp. అంటే yc అంటే ఏంటంటే సార్ ఇక్కడ కాంప్లిమెంటరీ ఫంక్షన్, yp అంటే పర్టికులర్ ఇంటెగ్రల్ అన్నమాట. కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఎలా వస్తుంది అంటే రూట్స్ వచ్చినప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, మరి స్టెప్ బై స్టెప్ చేస్తాను, చూద్దాం. ఓకే, ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ రాస్తున్నా. గివెన్ ఈక్వేషన్ ఈస్ dq plus 1 into y is equal to e⁻x+1 whole square. డైరెక్ట్గా e⁻x ఉండదు, సో అట్లా హోల్ స్క్వేర్ హోల్ క్యూబ్ అలా ఇస్తాడు. ఓకే, ఎస్. సో ఇది ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ లాగా ఉంది. లెట్ ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్, వేర్ ఎఫ్ ఆఫ్ డి అంటే వై కోఎఫిషియంట్ అంటే dq+1, వేర్ ఎఫ్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ టు dq+1. అదేవిధంగా క్యూ ఆఫ్ ఎక్స్, క్యూ ఆఫ్ ఎక్స్ అంటే e⁻x+1 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు మనం యాక్సిలరీ ఈక్వేషన్ని కనుక్కుంటాం. ఓకే, ద యాక్సిలరీ ఈక్వేషన్ ఈస్ f of m is equal to 0. అంటే d ప్లేస్లో m సబ్స్టిట్యూట్ చేయండి. సో దట్ ఇంప్లైస్ m³ ప్లస్ 1 is equal to 0. 1ని మనం 1³ గా కూడా రాయొచ్చు. ఓకేనా, m³ ప్లస్ 1, mకి హైయెస్ట్ పవర్ 3 ఉంది కదా, అంటే 3 రూట్స్ వస్తాయి. సో ఇది ఎలా ఉందంటే a³ ప్లస్ b³ లాగా ఉంది. a³ ప్లస్ b³ ఫార్ములా ఏంటంటే a ప్లస్ b ఇంటూ a స్క్వేర్ మైనస్ ab ప్లస్ b స్క్వేర్. అదేవిధంగా a³ మైనస్ b³ ఉందనుకోండి, అప్పుడు ఇక్కడ a మైనస్ b వస్తుంది, ఇక్కడ అన్ని ప్లస్లు వస్తాయి, a స్క్వేర్ ప్లస్ ab ప్లస్ b స్క్వేర్. కాబట్టి ఇక్కడ ప్లస్ వస్తే ఇక్కడ ప్లస్ వస్తుంది, ఇంకా మిడిల్లో మైనస్ వస్తుంది. ఇక్కడ మైనస్ వస్తే మైనస్ వస్తుంది, మిడిల్లో ప్లస్ వస్తుంది, అంతే. ఓకే, ఎస్. కాబట్టి సో ఆ ఫార్ములాని ఉపయోగిద్దాం. సిన్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎం, బి అంటే 1 అనమాట. సో అందులో సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాను. సో ఏ ప్లస్ బి అంటే ఎం ప్లస్ 1 ఇంటూ ఏ స్క్వేర్ అంటే ఎం స్క్వేర్, 1 ఇంటూ ఎం, ఏ స్క్వేర్ అంటే ఇదే కదా ఎం స్క్వేర్, ప్లస్ మైనస్ మైనస్ ఏ ఇంటూ బి 1 ఇంటూ ఎం అంటే ఎంఏ ప్లస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1ఏ. ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్. ఇప్పుడు ఈ ఒక్కొక్క టర్మ్ని 0కి ఈక్వేట్ చేయండి. సో m ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, m స్క్వేర్ మైనస్ m ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఒక్కొక్క టర్మ్ని 0కి ఈక్వేట్ చేయండి. m ఈజ్ ఈక్వల్ టు -1,
సో ఇక్కడ ఏమో మనకి రూట్స్ రావు. రూట్స్ రానప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్ములాని ఉపయోగించి చేస్తాం. m ఈజ్ ఈక్వల్ -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac/2a రావు. చూడండి రూట్స్ రావు. ఏసీ తీసుకోండి, రెండింటిని యాడ్ 1కి ఫ్యాక్టర్ 1 1 × 1 రెండింటిని యాడ్ చేస్తే మిడిల్ టర్మ్ -2 రావాలి. ఇక్కడ -1 ఉంది కాబట్టి ఇంకా ఫ్యాక్టర్స్ రావు. రాని పరిస్థితుల్లో చెప్పాను. హియర్ ఇది తీసుకుందాం. టేక్ m square minus m plus 1 is equal to 0. Here a అంటే m square coefficient 1, b అంటే m coefficient -1, c అంటే 1. కాబట్టి ఫార్ములాని ఉపయోగిద్దాం. సో m is equal to -b plus or minus square root of b square minus 4ac divided by 2a. సో m is equal to -b. సో ఆల్రెడీ ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్, ప్లస్ అయిపోతుంది. సో 1 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ -1 స్క్వేర్ ప్లస్ అయిపోతుంది. 4ac 4 × 1 × 1 అంటే 4a డివైడెడ్ బై 2a 2 × 1 2a. సో m is equal to 1 ప్లస్ ఆర్ మైనస్, ఇక్కడ ఇంకా 1 -4 అంటే -3/2. మైనస్ని i స్క్వేర్ రాసుకోవచ్చు. i స్క్వేర్ వాల్యూ ఎంత సార్? -1. సో m is equal to 1 ప్లస్ ఆర్ మైనస్ i స్క్వేర్ ఇంటూ 3 రాయొచ్చు. మైనస్ ఉంది, మైనస్ ఉన్న -1 ఒకటే, -1 i స్క్వేర్ రాస్తే 3 అట్లనే ఉంటుంది. ఎస్. సో m is equal to 1 ప్లస్ ఆర్ మైనస్, ఇక్కడ చూడండి రూట్ ఆఫ్ a ఇంటూ బిని మనం రూట్ a ఇంటూ రూట్ b రాసుకో. ఓకే, ఇక్కడ రూట్ i స్క్వేర్ ఇంటూ √3, రూట్ i స్క్వేర్ ఇంటూ √3, ఇక్కడ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్, ఇంకా √3i మిగులుతుంది. ఓకేనా? సో √3i డివైడెడ్ బై 2. సో m is equal to, ఇప్పుడు ఈ 2తో న్యూమరేటర్లో ఉన్న ప్రతి ఒక్క టర్మ్ డివైడ్ చేద్దాం. ఎస్. ఇప్పుడు ఇలా వచ్చిన రూట్స్ ఎలా ఉన్నాయంటే ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ i బీటా లాగా ఉన్నాయి సార్. ఇక్కడ ఆల్ఫా అంటే 1/2, బీటా అంటే i కోఎఫిషియంట్ √3/2. ఇలా ఉన్నప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్, వెన్ ద రూట్స్ ఆర్ కాంప్లెక్స్ దెన్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ e పవర్ ఆల్ఫా x ఇంటూ c1 కాస్ బీటా x ప్లస్ c2 సైన్ బీటా x. కాబట్టి ఫార్ములాని మీరు నేర్చుకోవాలి. So therefore complementary function yc is equal, ఫస్ట్ ఫార్ములా రాస్తున్నాను, e పవర్ ఆల్ఫా x ఇంటూ c1 cos బీటా x ప్లస్ c2 sin బీటా x. ఎస్. ఇప్పుడు ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్ఫా అంటే 1/2, 1/2 ఇంటూ ఎక్స్ అన్న x/2 అన్న ఒకటి, 1/2 ఇంటూ ఎక్స్ ఈ పవర్ కదా. కాబట్టి సో yc ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ x/2 ఇంటూ c1 కాస్ బీటా అంటే ఎవరు సార్? ఇక్కడ √3/2, √3/2x ప్లస్ c2 ఇంటూ సైన్ √3/2 ఇంటూ x, దట్ ఈస్ టేకింగ్ యాజ్ 1. Now we have to find particular integral. పర్టికులర్ ఇంటెగ్రల్ని ఇంకా మనం కనుక్కోవాలి. చూద్దాం. సో పర్టికులర్ ఇంటెగ్రల్ని ypతో డినోట్ చేస్తున్నాను. ఎస్. సో 1/f ఆఫ్ d ఇంటూ q ఆఫ్ x yp which is equal to 1/f of d అంటే ఇక్కడ ఏంటంటే సార్ dq ప్లస్ 1, q ఆఫ్ x అంటే ఇక్కడ డైరెక్ట్గా రాస్తున్నా e పవర్ x ప్లస్ 1 హోల్ స్క్వేర్ a స్క్వేర్, సో e పవర్ 2x ప్లస్ 2ab 2 ఇంటూ 1 ఇంటూ e పవర్ x ప్లస్ b స్క్వేర్ అంటే 1. ఓకే, ఇప్పుడు 1/dq ప్లస్ 1 ఈ టర్మ్ని ఈ మూడిటితో మల్టిప్లై చేసేస్తాను. ఓకే, ఎస్.
సో yp which is equal to 1 by d cube plus 1 into e power 2x ప్లస్ 2 కాన్స్టెంట్, దాన్ని అవుట్ సైడ్లోనే రాస్తున్నాం. 1 by d cube plus 1 into e power x ప్లస్ 1 by d cube plus 1. ఎప్పుడైనా కాన్స్టెంట్ ఉంటే 5 కానీ 1 కానీ 6 కానీ ఏదైనా ఉంటే దాన్ని e పవర్ 0 ఇంటూ ఎక్స్గా రాసుకోవచ్చు. ఎందుకంటే e పవర్ 0 1 కాబట్టి సో 1ని e పవర్ 0 ఇంటూ ఎక్స్గా రాసుకోవచ్చు. ఎస్. సో ఇప్పుడు మనం మెథడ్ 2లో ఉన్నాం. పర్టికులర్ ఇంటెగ్రల్ కనుక్కోవడానికి వర్కింగ్ రూల్ ఏంటంటే ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఏది ఉందో అది సబ్స్టిట్యూట్ చేయాలి డి ప్లేస్లో. పుట్ డి ఈజ్ ఈక్వల్ టు, ఓకే, పుట్ డి ఈజ్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేయండి. అలా చేసినప్పుడు డినోమినేటర్ 0 అయిందా, అయితే ఎక్స్ అనే వేరియబుల్తో మల్టిప్లై చేసి ఎఫ్ ఆఫ్ డిని డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఓకే, అది డి టర్మ్ ఎలిమినేట్ అయ్యేంత వరకు ఈ ప్రొసీజర్ని చేస్తూనే ఉండాలి. సో డి వాల్యూ ఇందులో చేసాం, 0 కాలేదు అంటే నువ్వు స్టాప్ చేసేయచ్చు, డైరెక్ట్గా అందులో సబ్స్టిట్యూట్ చేసి స్టాప్ చేసేయచ్చు. ఎందుకంటే కాన్స్టెంట్ వాల్యూ వస్తుంది. ఎందుకంటే 2 క్యూబ్ 8 + 1 9, 1/9 డి ఎలిమినేట్ అయిపోయింది. ఈ యొక్క యూనిట్ 2లో మన టార్గెట్ ఏంటి, అప్ టు వీ హ్యావ్ టు ఎలిమినేట్ డి టర్మ్స్ ఉండకూడదు, అది ప్రొసీజర్. నీకు మోడల్ 1 అయినా 2 అయినా 3 అయినా 4 5 6 7, ఓకే, ఆ మోడల్స్ అన్నిట్లో నీకు డీలు ఉండకూడదు సార్. yp ఈజ్ ఈక్వల్ టు 1 బై డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసేస్తున్నా 2 క్యూబ్ ప్లస్ 1 8 + 1 9, 1/9 e పవర్ 2x. ఎస్, పుట్ d ఈజ్ ఈక్వల్ ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేయాలి సార్. ఎందుకంటే ఎక్స్ కోఎఫిషియంట్ ఇక్కడ 1, ఈ పవర్ ఎక్స్ని 1 ఇంటూ ఎక్స్గా రాసుకోవచ్చు. ప్లస్ డినామినేటర్ ఇక్కడ కూడా 0 కాదు, 1 క్యూబ్ అంటే 1 + 1 2, మళ్ళీ ఇక్కడ 2 టు క్యాన్సల్, ఈ పవర్ ఎక్స్ అలానే వస్తుంది. మళ్ళీ ఇక్కడ కూడా నువ్వు డి బదులు 0 సబ్స్టిట్యూట్ చేయాలి, ఎక్స్ కోఎఫిషియంట్ 0. కాబట్టి 1/0 + 1 అంటే 1. సో అన్నిట్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ పవర్ 0 ఇంటూ ఎక్స్ అంటే ఈ పవర్ 0 అవసరం లేదు. సో అన్నిట్లో డి టర్మ్ ఎలిమినేట్ అయింది చూడు. సో yp ఈజ్ ఈక్వల్ టు 1/9 e పవర్ 2x ప్లస్ ఇక్కడ 1 ఉంటుంది, 1 ఇంటూ ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1/1 అంటే 1, దానికి ఒక నంబర్ 2 ఇస్తున్నాం. ఎస్, ఇప్పుడు మన ప్రాబ్లంకి కంప్లీట్ సొల్యూషన్ ఏంటంటే వైసీని అలానే వైపీని రెండింటిని యాడ్ చేయాలి, అప్పుడు కంప్లీట్ సొల్యూషన్ అవుతుంది. Therefore, complete solution to the given D is complete solution to the given D is, so ఏంటంటే ఫార్ములా y is equal to yc plus yp, y is equal to yc plus yp, y is equal to yc అంటే ఇదే చూడండి నెంబర్ 1 ప్లస్ yp అంటే ఇది రాసేయండి. సో 1/9 e పవర్ 2x ప్లస్ e పవర్ x ప్లస్ 1. ఓకే, సో అలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బై.